హలో అండి. ఈరోజు సాటర్డే ఏమొచ్చి మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ బెంగళూరు నుంచి ఒక ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చారండి. సరదాగా బయటికి వెళ్దాము వచ్చారు కదా అని అనుకుంటే ఏమొచ్చి లేదాక హాస్టల్లోనే బయటన తిని చిరాకు వచ్చింది, ఏదైనా వెజ్లో ఇంటి దగ్గరే చెయ్యు అని చెప్పారనమాట. మార్నింగ్ ఏమొచ్చి దోశ వేసానండి. దేంతో అంటే మన ఆనపకాయ ఉంటుంది కదా, ఆనపకాయ చిన్న చిన్న ముక్కలుగా కోసి ఆనపకాయలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసి దోశ టిఫిన్ కింద వేసాను. బట్ అది వీడియో తీయలేదన్నమాట. టిఫిన్ వేసి వేరుశనగుళ్ళు చట్నీ చేశాను, అయిపోయింది. లంచ్ కోసం ఏమొచ్చి సింపుల్గా వెజ్ బిర్యానీ లాగా చేశానండి. వెజ్ బిర్యానీ చేసి దాంట్లోకి కర్రీ ఏమొచ్చి బంగాళదుంప మసాలా కర్రీ వండమని చెప్పారనమాట. అందుకని చెప్పి నా పద్ధతిలోన ముందుగానే మసాలా ముద్దలాగా ఏం తయారు చేసుకున్నానంటే కొద్దిగా కొబ్బరి, వేరుశనగ గుళ్ళు, జీలకర్ర, కొద్ది ధనియాలు, అల్లం, ఎండుమిర్చి, జీడిపప్పులు, కొద్దిగా వచ్చి గసగసాలు అన్నీ వేసి బాగా మిక్సీ పెట్టుకొని ఒక పక్కన పెట్టుకున్నాను. నేను కొద్దిగా ఆయిల్ తీసుకొని మసాలా ముద్ద, కొద్దిగా లవంగాలు ఇవన్నీ వేసి మసాలా ముద్ద వేసి బాగా వేగనిచ్చిన తర్వాత కారము, మళ్ళీ చికెన్ మసాలా, కొద్దిగా ఏమో జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి బాగా మళ్ళీ వేగనిచ్చానండి. వేగనిచ్చిన తర్వాత సాల్ట్ వేసుకొని కొద్ది వాటర్ వేసుకొని మూత పెట్టి ఉడకనిచ్చాను అనమాట. బాగా ఉడికిన తర్వాత ఈలోపు బంగాళదుంపలు ఉడకబెట్టుకొని అవి పొట్టు తీసుకొని ఒక పక్కన పెట్టి ఒక చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఒక పక్కన పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే మనకి చికెన్ బిర్యానీలోకి బిర్యానీ విత్ చికెన్ ఎంత బాగుంటుందో వెజ్ బిర్యానీలోకి బంగాళదుంప మసాలా కర్రీ అంత బాగుంటుంది. అందుకని అది చేశాను అనమాట. చిన్న చిన్న ముక్కలుగా కోసి మనకి ముద్దేమో ఆగుతుంది కదా, చాలా మంచిగా వేగి ఆయిల్ అంతా పైకి తేలుతుందండి. దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. బాగా వేగిన తర్వాత ఇది ఒకసారి మళ్ళీ కలుపుకొని ఈ ముక్కలేమో ఇందులో వేసుకొని బాగా కలుపుతాం అనమాట. బాగా దాని కిందకి పైకి బాగా కలుపుతాం అనమాట. కదిపి కొద్దిగా బాగా ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత కొద్ది వాటర్ వేసుకొని మళ్ళీ కొద్దిసేపు కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించాలన్నమాట. అప్పుడు మంచి ఫ్లేవర్ బయటకు వస్తుంది అనమాట. ఆయిల్ అంతా పైకి తేలుతుంది. అప్పుడు అయిపోయినట్లు లెక్క అనమాట. కొద్దిగా కొత్తిమీర చల్లి మళ్ళీ కొద్ది సిమ్లో పెట్టి ఉడికించాను అనమాట. చాలా బాగుంటుంది. చూడడానికి కూడా సింపుల్గా ఉంటుందండి. ఒక్కసారి తింటే ఇంక ఇదే చేసుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. మూత తీసి చూస్తే ఆయిల్ అంతా పైకి తేలి మంచి రెడ్ కలర్లో చాలా బాగా వచ్చింది. మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ ఏమొచ్చి చాలా రోజుల తర్వాత కలిశారు కదా. మా తమ్ముడు బెంగళూరులో ఉండేవాడు, ఎంటెక్ చేయడానికి ఇంటికి వచ్చేసాడు అనమాట. అందుకని చెప్పి వాళ్ళు సరదాగా వైజాగ్ వచ్చారు. వైజాగ్ పని మీద వచ్చేటప్పుడు తమ్ముడిని కలవడానికని వచ్చారనమాట. వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుతున్నారు. ఇందులో మా బ్లాకీ వచ్చి ఏముండవు అక్క అని అడుగుతున్నాడు అనమాట. అయితే ఏమొచ్చి దమ్ బిర్యానీ చేశాను, వెజ్ బిర్యానీ చేశాను. కొద్దిగా వెజ్ బిర్యానీని మసాలా కర్రీ వండాను అని చెప్పాను. తర్వాత ఏమో కొద్దిగా రైసు, పప్పు చుక్కకూర వండాను, అన్నము, కొద్దిగా ఏమొచ్చి రైతలా చేశాను, ఆనియన్స్, నిమ్మకాయ, రైస్ అనమాట వండాను. అన్నీ ఒక దగ్గర అందరం సరదా, అంటే వాళ్ళు నాకు ముందు నుంచి తెలుసు అనమాట. అందుకని అందరం సరదాగా కూర్చొని అందరమే ఇంకా కలిపి చేసుకున్నాం అనమాట. మా బాబు చూడండి నీట్గా ప్లేట్లు సర్దుతున్నాడు అనమాట. వాళ్ళు ఏమొచ్చి నవ్వుకొని వీడియోస్ తీసుకుంటున్నారు. బాబువి బాగా చేస్తున్నాడు అక్క, చాలా యాక్టివ్గా ఉంటాడు అని. తినడం తప్ప ఉన్నదంతా యాక్టివ్, చాలా బాగుంటాడండి. అందరికీ నీ ప్లేట్ అని ఇస్తున్నాడు. మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ బెంగళూరులో జాబ్ చేసేవాడు తమ్ముడు. అప్పుడు వీళ్ళందరూ అనమాట ఆల్రెడీ 2-3 సార్లు బాగా పరిచయము. అప్పుడప్పుడు వీడియో కాల్ ఆడి కూడా మాట్లాడుతూ అనమాట. తమ్ముడు ఇంకా చెప్పాను కదా ఎంటెక్ చేద్దాము అని చెప్పి ఇంకా అది రిజైన్ చేసి ఇంకా ఇంటికి వచ్చేసాడు. ఎంటెక్ చేసిన తర్వాత అప్పుడు వెళ్దాము అని చెప్పి ఇంకొచ్చేసాడు. వాళ్ళేమో వీడియోస్ తీయలేదు, బాగోదు కదా అని చెప్పి ఓన్లీ మావే వీడియోస్ తీసుకున్నాము. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తామన్నమాట. లంచ్ అయితే ఇలా అయిపోయింది. ఐస్ క్రీమ్ కూడా ఇచ్చాను. అది కూడా మన ఐస్ క్రీమ్ అంటే ఎలా అంటే కోకోనట్తో చేసాను అనమాట. అది తిన్నాము, అది వీడియో తీయలేదు. తర్వాత ఏమో ఇంక ఈ లంచ్ అయిన వెంటనే వాళ్ళు ఈవినింగ్ 6-7కి ట్రైన్ అనమాట. ఆ ట్రైన్కి ఇంక వెళ్ళిపోవడానికి ఇంకా అన్నీ రెడీ అవుతున్నారు. అందుకని చెప్పి ఇంక లంచ్ అయిపోయిన వెంటనే అందరం సరదాగా కూర్చొని తిన్న తర్వాత ఇంకా మళ్ళీ ఈవినింగ్ స్నాక్ ఏదైనా చేద్దాము అంటే నైట్కి, అంటే ఏమొద్దక్క నైట్కి వేరే ఫ్రెండ్ వైజాగ్ నుంచి వస్తున్నాడు, తను తీసుకొస్తారు అన్నాడు. మళ్ళీ ఇంక మీకు ఇబ్బంది ఎందుకులేండి అని అన్నారు. ఇంకా నైట్కి ఏం చేయలేదు, ఈవినింగ్ ఏదైనా చేద్దాము అని చెప్పి నాకు ఇష్టంగా చేసేది ఏమైనా ఉంది అంటే అది మంచూరియా.
అందుకని చెప్పి అది వెజ్ మంచూరియా చేశాను అనమాట. కొద్దిగా వాళ్ళు తిన్నారు, తినేసి ఇంకా బయలుదేరాను అనమాట. హ్యాపీ చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ వచ్చారు కదా, మా ఫ్రెండ్స్ కూడా హ్యాపీ ఎక్కడున్నారో ఏంటో అని ఒకసారి ఫోన్